ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భాగాన్ని చదువుతున్న మీరు అనారోగ్యం చేత మంచం మీద పడి ఉన్నారా? నీవు పండుకొనినప్పుడు నీవు భయపడవు అన్న ఈ వాగ్దానాన్ని పట్టుకుని మీరు ఏ కలత లేకుండా వెళ్ళి పడుకోండి. మనం పడకకు వెళ్ళే ముందు ఈ వాగ్దానాన్ని మనకు తలగడగా ఉంచుకోవాలి. మనం నిద్రలోకి జారుకున్న తర్వాత మనల్ని మనం కాపాడుకోలేము. రాత్రంతా ప్రభువే మనల్ని కాపాడుతారు. ప్రభువు కాపుదలలో ఉండి నిద్రపోయేవారు అంతఃపురాల్లో ఉన్న రాజుల కంటే, రాణుల కంటే సురక్షితంగా ఉంటారు. మనం పడుకునేటప్పుడు మన చింతలన్నీ ప్రక్కన పెడదాం. అప్పుడే మనకు నెమ్మది, విశ్రాంతి దొరుకుతాయి. ఇలాంటి నెమ్మది, విశ్రాంతి లోబలకు దొరకనే దొరకదు. చెడు కలలు మనకు రావు, వచ్చినా అవి కేవలం కలలే అని వాటిని మన జ్ఞాపకాల నుండి వెళ్ళగొట్టేస్తాం. మనం హాయిగా నిద్రిస్తే హాయిగా జీవిస్తాం. పేతురు ఎంత సుఖంగా నిద్రపోయాడు. దేవదూత వచ్చినప్పుడు ఆ మహా వెలుగు తన మీద పడిన మెలకువ రానంతగా గాఢ నిద్రపోతుంటే దేవదూతే అతన్ని తట్టి లేపాల్సి వచ్చింది. ఉదయాన్నే తనకు మరణదండన ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసి కూడా హాయిగా నిద్రపోతున్నాడు పేతురు. మీకు తెలుసా, హతసాక్షులు ఎంతోమంది తాము మరుసటి రోజు కాల్చివేయబడతామని తెలిసి కూడా ఆ ముందు రాత్రి ఎంతో హాయిగా నిద్రపోయారు. ప్రభువు తన ప్రియమైన బిడ్డలకు మంచి నిద్ర ఇస్తాడు. మనకు మంచి నిద్ర పట్టాలంటే మన జీవితాలు మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన ధ్యానాలు మంచిగా ఉండాలి, మనం ప్రేమతో నింపబడి మంచివారిగా ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మంచి నిద్ర కలిగిన జీవితాలు, భయము లేని, బాధ లేని, సుఖము లేని, శాంతము లేని, నెమ్మది లేని రాత్రులు మా జీవితాల్లో లేకుండా మేము మీకు ఇష్టలుగా ఉండి మేము మీరిచ్చే ప్రతి
నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకోగలడానికి సహాయం చేయండి. ఎవరు నా మీద ఆనుకున్నారో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అన్నారు. మీ మీద ఎవరైతే ఆధారపడతారో, మీ మీద ఎవరైతే ఆనుకుంటారో వారికి పూర్ణమైన శాంతి సమాధానం లభిస్తాయని, దానికి మేము ప్రార్థించేవారిగాను, మేము భద్రత కలిగిన వారిగాను, మీ యొక్క ఇచ్చే క్షేమాన్ని కలిగిన వారిగా ఉండగలిగిన బాధ్యత ఇవ్వండి. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడు అన్న లేఖనము పట్టి మేము యెహోవా యందు భయభక్తులు గలవాడు సురక్షితంగా ఉంటాడు అన్న లేఖనాన్ని బట్టి మేము మిమ్మును కలిగి ఉండి మీ ప్రతి దీవెన పొందుకునే బాధ్యత ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.